ఈ ఒక్క ఫ్యామిలీ 70% షాంపూ ఇండస్ట్రీని డామినేట్ చేసింది. టాల్క్ ఇంకా షాంపూ లాంటి డైలీ ఎసెన్షియల్స్ చాలా లగ్జరీ అనుకున్న 70s టైంలో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. కుడ్లూరు తమిళనాడులో చిన్నకృష్ణ అనే ఒక వ్యక్తి లగ్జరీ ప్రొడక్ట్స్ని ఎఫోర్డబుల్గా స్టార్ట్ చేద్దామని చెప్పి శాచెట్స్ని ఇన్వెంట్ చేశారు. కానీ అతను 48 ఇయర్స్ చిన్న వయసులోనే చనిపోయారు. అండ్ 2 lakh లోన్ వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పడింది. అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు రాజ్ కుమార్ వెల్వెట్ అని ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసి శాచెట్స్లో రివల్యూషన్ని తీసుకొని వచ్చారు. అప్పట్లో జనాలందరూ శాచెట్స్ బదులు వెల్వెట్ ఇవ్వమని అడిగేవారు. ఇది అంత ఫేమస్ అయిపోయింది. కానీ ఆ బ్రదర్స్ మధ్యలో ఏదో ఇష్యూ రావడం వల్ల రంగనాథన్ తన షేర్స్ తీసుకొని 15,000తో చిక్ని స్టార్ట్ చేశారు. 5 empty sachets కి 1 free sachet, ఇంకా 1 రూపీకి 50 పైసాకి చిక్ అని చెప్పి ఇలాంటి టాక్టిక్స్తో చాలా ఫాస్ట్గా పెరిగిపోయారు. ఈ రోజు ఆ కంపెనీ నెట్వర్త్ వచ్చి 384 crores ప్లస్. ఇంకా కెవిన్ కేర్ చిక్ పేరెంట్ కంపెనీ ప్లస్ ఇది 43 కంట్రీస్లో కన్నా ఎక్కువ ఉంది. మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.